ఓం శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం 10వ అధ్యాయం. సాయిబాబా జీవిత విధానం. ఎల్లప్పుడూ శ్రీ సాయిబాబాను భక్తి ప్రేమలతో జ్ఞప్తియందు ఉంచుకునుము. ఏలన బాబా ఎల్లప్పుడూ తమ ఆత్మస్వరూపమునందే లీనమై సర్వులకు హితము చేయుట యందు నిమగ్నమై ఉండువారు. వారి స్మరణయే జీవన్మరణ రూపమైన సంసారమనేడు చిక్కుముడిని విప్పు తరుణోపాయము. ఇది అన్నింటికంటే అత్యంత శ్రేష్టము, సులభతరము అయిన సాధనము. దీనిలో వ్యయ ప్రయాసలు లేవు. కొద్ది శ్రమతో గొప్ప ఫలితమును సాధించవచ్చును. అందువలన ఇక ఆలస్యము చేయక మన దేహేంద్రియములలో పటుత్వమున్నంత వరకు ప్రతి నిమిషమును ఈ సాధనమును అనుష్ఠించుటకు వెచ్చించవలెను. ఇతర దేవతలంతా ఉత్త భ్రమ. గురువు ఒక్కడే దేవుడు. సద్గురువు చరణములను నమ్మి కొలిచినచో వారు మన అదృష్టమును బాగు చేయగలరు. వారిని శ్రద్ధగా సేవించినచో సంసార బంధముల నుండి తప్పించుకొనగలము. న్యాయ మీమాంసాది షడ్దర్శనములను చదువు పని లేదు. మన జీవితం అనే ఓడను సద్గురిని సరంగా చేసుకున్నచో కష్టములు చింతలతో కూడిన సంసారం అనే సాగరమును మనము సులభంగా దాటగలము. సముద్రములు నదులు దాటినప్పుడు మనము ఓడ నడిపేవాని యందు నమ్మకం ఉంచినట్లు సంసారం అనే సాగరమును దాటుటకు సద్గురు అనే సరంగుపై పూర్తి నమ్మకం ఉంచవలెను. భక్తుల యొక్క అంతరంగమున గల భక్తి ప్రేమలను బట్టి సద్గురువు వారికి జ్ఞానమును శాశ్వతానందమును ప్రసాదించును. గత అధ్యాయములో బాబా యొక్క భిక్షాటనమును, కొందరు భక్తుల అనుభవములు మొదలగునవి చెప్పితిమి. ఈ అధ్యాయములో బాబా ఎక్కడ నివసించెను, ఎలాగున జీవించెను, ఎట్లు శయనించెడివారు, భక్తులకు ఎట్లు బోధించుచుండెను మొదలగునవి చెప్పుదుము. బాబా వారి శయనలీల. మొట్టమొదట బాబా ఎచ్చట పండుకొనుచుండెనో, ఎట్లు పండుకొనుచుండెనో చూసేదము. ఒకసారి నానాసాహెబ్ డాంగలే సుమారు 4 మూరల పొడవు, 1 జానెడు వెడల్పు గల ఒక కర్ర బాలను బాబా పడక నిమిత్తం తెచ్చెను. ఆ బల్లను నేలపై వేసుకుని పండుకొనుటకు మారుగా బాబా దానిని మసీదు యొక్క దూలములకు ఊయల వలె వేలాడినట్లు చినిగిన పాతగుడ్డ పీలికలతో కట్టి దానిపై పండుకొన మొదలెడెను. గుడ్డ పీలికలు పొలచనివి, ఏమాత్రమూ బలమైనవి కావు. అవి ఆ కొయ్య బల్ల యొక్క బరువును మోయుటియే గగనం. ఇంకా బాబా యొక్క బరువును కూడా కలిపి అవి ఎట్లు భరించుచుండినని అందరికీ ఆశ్చర్య వినోదములకు హేతువయ్యను. ఆ పాతగుడ్డ పీలికలు అంత బరువును మోయగలుగుట నిజముగా బాబా లీలయే. బాబా ఈ బల్ల యొక్క 4 మూలలందు 4 దీపపు ప్రమిదలుంచి రాత్రి అంతయు దీపములు వెలిగించుచుండిరి. ఇది ఏమి చిత్రము! బల్లపై ఆజానుబాహుడకు బాబా పండుకొనుటకే స్థలము చాలనప్పుడు దీపములు పెట్టుటకు జాగా ఎక్కడిది? బాబా బల్లపైన పండుకొనిన ఆ దృశ్యమును దేవతలు సహితము చూసి తీరవలసినదే. ఆ బల్లపైకి బాబా ఎట్లు ఎక్కుచుండెను, ఎట్లు దిగుచుండెను అనునవి అందరకు ఆశ్చర్యం కలిగించుచుండెను. అనేక మంది ఉత్సుకతతో బాబా బల్లపైకి ఎక్కుట దిగుట గమనించుటకై కనిపెట్టుకుని ఉండేవారు. కాని బాబా ఎవరికి ఆ వైనము అంతు తెలియనివ్వలేదు. ఆ వింత చూసేందుకు జనులు గుంపులు గుంపులుగా గుమిగూడుచుండటచే బాబా విసుగు చెంది ఒకనాడు ఆ బల్లను విరిచి పారవైచిరి. అష్టసిద్ధులు బాబా అధీనములు. బాబా వానిని అపేక్షించలేదు. వాని కొరకు ఏ అభ్యాసములు చేయలేదు. వారు పరిపూర్ణులు గనక సహజముగానే అవి వారికి సిద్ధించెను. బ్రహ్మము యొక్క సగుణావతారం. సాయిబాబా 3.5 మూరల మానవ దేహంతో కనిపించినను వారు సర్వ హృదయాంతరస్థులు. అంతరంగమున వారు పరమ నిరీహులు, నిస్పృహులు అయినప్పటికీ బాహ్యమునకు లోకహితము కోరువారిగా కనిపించేవారు. అంతరంగమున వారు మమకార రహితులైనప్పటికీ బాహ్య దృష్టికి మాత్రము తన భక్తుల యోగక్షేమముల కోసం ఎంతయో తాపత్రయపడుతున్నట్లు కనిపించేవారు. వారి అంతరంగము శాంతికి ఉనికిపట్టైనను బయటకు చెంచల మనసుకుని వలె కనిపించుచుండెను. లోపల పరబ్రహ్మ స్థితి ఎందు ఉన్నప్పటికీ బయటకు దెయ్యం వలె నటించుచుండేవారు. లోపల అద్వైతి అయినను బయటకు ప్రపంచమునందు తగులుకొనిన వాని వలె కనిపించుచుండెను. ఒక్కొక్కప్పుడు అందరినీ ప్రేమతో చూచుచుండేవారు, ఇంకొకప్పుడు వారిపై రాళ్లు విసురుచుండేవారు. ఒక్కొక్కప్పుడు వారిని తిట్టుచుండిరి, ఇంకొకప్పుడు వారిని ప్రేమతో హక్కును చేర్చుకుని ఎంతో నెమ్మదితోనూ శాంతముతోనూ ఓర్మితోనూ సంయమముతోనూ వ్యవహరించేటివారు. బాబా ఎల్లప్పుడూ ఆత్మానుసంధానమునందే మునిగి ఉండేవారు. భక్తులపై కారుణ్యమును చూపుచుండేవారు. వారెల్లప్పుడూ ఒకే ఆసనమందు స్థిరముగా ఉండేవారు. వారెక్కడికూ ప్రయాణములు చేసేటివారు కాదు. చిన్న చేతికర్ర అంటే సటకాను వారు సదా ధరించేటివారు. చింతారహితులై ఎప్పుడూ శాంతముగా ఉండేవారు. సిరి సంపదలను గాని కీర్తి ప్రతిష్టలను గాని లక్ష్య పెట్టక భిక్షాటనముచే నిరాడంబరులై జీవించేటివారు. అట్టి పావన జీవనులు వారు. ఎల్లప్పుడూ బాబా అల్లా మాలిక్, భగవంతుడే యజమాని అని అనేడివారు. భక్తుల యందు అవిచ్ఛిన్నమైన పరిపూర్ణ ప్రేమానురాగాలను కలిగి ఉండేవారు. ఆత్మజ్ఞానమునకు ఆయన గని, దివ్యానందమునకు వారు ఉనికి పట్టు. సాయిబాబా యొక్క దివ్య స్వరూపము అట్టిది. ఆద్యంతములు లేనట్టిది, అక్షయమైనట్టిది, భేదరహితమైనట్టిది, విశ్వమంతయు ఆవరించినట్టిది అయిన ఆ పరబ్రహ్మ తత్వమే సాయిబాబాగా అవతరించినది. ఎంతో పుణ్యం చేసుకున్న అదృష్టవంతులు మాత్రమే ఆ నిధిని పొందగలిగిరి, గ్రహించగలుగుచుండిరి. సాయిబాబా యొక్క నిజతత్వమును గ్రహించలేక వారిని ఒక సామాన్య మానవునిగా ఎంచిన వారు నిజముగా దురదృష్టవంతులు.
షిరిడీలో సాయిబాబా నివాసము వారి జన్మ తేదీ. బాబా యొక్క తల్లిదండ్రుల గురించి గాని వారి సరి అయిన జన్మ తేదీ గాని ఎవరికీ తెలియదు. వారు షిరిడీలో ఉండిన కాలాన్ని బట్టి దానిని సుమారుగా నిశ్చయింపవచ్చును. బాబా 16 ఏళ్ల ప్రాయమున షిరిడీ వచ్చి 3 సంవత్సరములు అచ్చట ఉండిరి. హఠాత్తుగా అచ్చట నుండి అదృశ్యులై కొంతకాలం పిమ్మట నైజాం రాజ్యంలోని ఔరంగాబాద్కు సమీపమున కనిపించిరి. 20 సంవత్సరముల ప్రాయమున చాందిపాటిల్ పెండ్లి గుంపుతో షిరిడీ చేరిరి. అప్పటి నుండి 60 సంవత్సరాలు షిరిడీ వదలక అచ్చటనే ఉండి 1918వ సంవత్సరంలో మహాసమాధి చెందిరి. దీనిని బట్టి బాబా సుమారు 1838వ సంవత్సర ప్రాంతములందు జన్మించి ఉందిరని భావించవచ్చును. బాబా లక్ష్యము వారి బోధలు. 17వ శతాబ్దంలో రామదాసును యోగి పుంగవుడు 1608-81 వర్ధిల్లెను. గోబ్రాహ్మణులను మహమ్మదీయుల నుండి రక్షించు లక్ష్యమును వారు చక్కగా నిర్వర్తించిరి. వారి గతించిన 200 ఏండ్ల పిమ్మట హిందువులకు మహమ్మదీయులకు తిరిగి వైరము ప్రబలెను. వారి మధ్య సమైక్య భావమును నెలకొల్పుటకే సాయిబాబా అవతరించెను. ఎల్లప్పుడూ వారి చెప్పిడి హితవు హిందువుల దైవమగు శ్రీరాముడును మహమ్మదీయుల దైవమగు రహీమును ఒక్కరే. వారిరువురి మధ్య ఏమి భేదము లేదు. అట్లా అయినప్పుడు వారి భక్తులు వారిలో వారు కలహమాలుట ఎలా? ఓ అజ్ఞానులారా, చేతులు కలిపి 2 జాతులను కలిసిమెలిసి ఉండు, బుద్ధితో ప్రవర్తింపుడు, జాతీయ ఐకమత్యమును కూర్చుడు. వివాదం వల్ల గాని ఘర్షణ వల్ల గాని ప్రయోజనము లేదు. అందుచే వివాదం విడువుడు, ఇతరులతో పోటీ పడకుడు, మీ యొక్క వృద్ధిని మేలును చూసుకొనుడు. భగవంతుడు మిమ్ము రక్షించును. యోగము, త్యాగము, తపస్సు, జ్ఞానము, మోక్షమునకు మార్గములు. వీనిలో ఏదైనా అవలంబించి మోక్షమును సంపాదించనిచో మీ జీవితము వ్యర్థము. ఎవరైనా మీకు కీడు చేసినచో ప్రత్యుపకారము చేయకుడు. ఇతరుల కొరకు మీరేమైనా చేయగలిగినచో ఎల్లప్పుడూ మేలు మాత్రమే చేయుడు. సంగ్రహముగా ఇదియే బాబా యొక్క ప్రబోధము. ఇది ఇహపర సాధనము. సాయిబాబా సద్గురువు. గురువులమని చెప్పుకొని తిరిగేవారు అనేకులు గలరు. వారు ఇంటింటికి తిరుగుచు వీణ చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక ఆడంబరము సాటెదరు. శిష్యుల చెవులలో మంత్రములు నోది వారి నుండి ధనము లాగెదరు. పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పెదరు. కానీ మతం అనగానేమో వారికి తెలియదు. స్వయముగా వారు అపవిత్రులు. సాయిబాబా తన గొప్పతనం ఎన్నడను ప్రదర్శించవలనని అనుకోలేదు. వారికి దేహాభిమానము ఏమాత్రము లేకుండెను. కానీ భక్తుల యందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది. నియత గురువులని అనియత గురువులని గురువులు 2 విధములు. నియత గురువులనగా నియమింపబడిన వారు. అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు. నియత గురువుల సహవాసం నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమును ప్రతిష్ఠించి తత్వమసి అగునట్లు చేయును. సర్వవిధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు. కానీ మనం ఎవరినైతే సహజ స్థితి యందు నిలుచున్నట్లు చేసి మనలను ప్రపంచపు టునికికి అతీతముగా తీసుకొని పోయేదరో వారు సద్గురువులు. సాయిబాబా అట్టి సద్గురువు. వారి మహిమ వర్ణనాతీతము. ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్య వర్తమానములన్నింటినీ చెప్పువారు. ప్రతి జీవియందు బాబా దైవత్వమును చూసేవారు. స్నేహితులు విరోధులు వారికి సమానులే. నిరభిమానము సమత్వము వారిలో మూర్తిభవించినవి. వారు దుర్మార్గుల అవసరాలను కూడా తీర్చేవారు. కలిమిలేములు వారికి సమానము. మానవ దేహంతో సంచరించినప్పటికీ వారికి గృహ దేహాదులందు అభిమానం లేకుండెను. శరీరధారుల వలె కల్పించినను వారు నిజమునకు నిశ్శరీరులు, జీవన్ముక్తులు. బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు. ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములలోనో పని చేసుకొని చున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి ఉంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు. సాయి తప్ప ఇంకొక దైవమును వారు ఎరిగి ఉండలేదు. షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు. వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానంతోనే ప్రేమతో బాబాపై పాటలు కూర్చుకొని పాడుకొనుచుండిరి. వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును. యథార్థమైన కవిత్వము పాండిత్యం వల్ల రాదు. అది అసలైన ప్రేమ వలన వెలువడును. కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి వెలువడును. అటువంటి శిశులైన కవిత్వాన్ని విభూతులైన శ్రోతలు ఆస్వాదించగలరు. ఈ పల్లె పదాలన్నీ సేకరించదగినవి. సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీధిని శ్రీ సాయిలీల పత్రికలో లేదా పుస్తక రూపములను ప్రకటించిన ఎంతయో బాగుండును. బాబా వారి అణకువ. భగవంతునికి 6 లక్షణములు గలవు. 1 కీర్తి, 2 ధనము, 3 అభిమానం లేకుండుట, 4 జ్ఞానము, 5 మహిమ, 6 ఔదార్యము. ఈ గుణములన్నీ బాబాలో ఉండెను. భక్తుల కోసం మానవ రూపమున అవతరించిన భగవతత్వమే సాయిబాబా. వారి కరుణ అనుగ్రహము అద్భుతములు. వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు? భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకుటకు సరస్వతీదేవి కూడా వెరగుచుండెను. ఒక ఉదాహరణ. బాబా మిక్కిలి అణుకువతో ఇట్లా నడివారు. బానిసలకు బానిసనగు నేను మీకు రుణగ్రస్తుడను.
మీ దర్శనముచే నేను తృప్తుడనైతిని. మీ పాదములు దర్శించుట నా భాగ్యము. మీ అశుద్ధములో నేనొక పురుగును. అట్లగుట వలన నేను ధన్యుడను. ఏమి వారి అణుకువ? బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించడం ద్వారా బాబాను కించపరిచితినని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను. తత్పరిహారార్థమై బాబా నామజపము చేసేదను. బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయములను అనుభవించువాని వలె కనిపించినను ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు. అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను. వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేది కాదు. వారి ప్రపంచమును చూచుచున్నట్లు కనిపించినను వారికి దాని యందు ఏమాత్రము ఆసక్తి లేకుండెను. కామము అనొచ్చో వారు హనుమంతుని వలె అస్థలిత బ్రహ్మచారులు. వారికి దేనియందు మమకారం లేకుండెను. వారు శుద్ధ చైతన్య స్వరూపులు. కోరికలు, కోపము మొదలగు భావ వికారములు శాంతించి స్వాస్థ్యము చెందడి విశ్రాంతి ధామము. వేయేలా వారు విరాగులు, ముక్తులు, పరిపూర్ణులు. దీనిని వివరించడానికి ఒక ఉదాహరణము. నానావళి. షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను. అతడి పేరు నానావళి. అతడు బాబా విషయములను పనులను చక్కపెట్టుచుండేవాడు. ఒకనాడతడు బాబా వద్దకు పోయి బాబాను వారి గద్దె అంటే ఆసనం నుంచి లేవలసిందని, దానిపై తాను కూర్చుండవలనని తనకు బుద్ధి పుట్టిందని అనెను. వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశాను. నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చునమనెను. బాబా తన గద్దెపై కూర్చునెను. నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారం చేసి వెళ్ళిపోయాను. తన గద్దె మీద నుండి దిగిపోమ్మనైనను దానిపై ఇంకొకరు కూర్చునైనను బాబా ఎట్టి అసంతృష్టి వెలిబుచ్చలేదు. బాబాను నానావళి ఎంతగా ప్రేమించేవాడనైనా అతడు బాబా మహాసమాధి చెందిన 13వ నాడు దేహత్యాగం చేశాను. మహాత్ముల కథా శ్రవణము, వారి సాంగత్యమే అతి సులభ మార్గం. సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుశలతలు కలవారని తెలియవచ్చును. వారు చేయునదంతయు తన భక్తుల మేలు కొరకే. వారు ఆసనములు గాని, యోగాభ్యాసములు గాని, మంత్రోపదేశములు గాని తమ భక్తులకు ఉపదేశించలేదు. తెలివితేటలు పక్కన పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తియందు ఉంచుకొనమనిది. అట్లు చేసినచో వారు సర్వ బంధనముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందేదరని చెప్పిరి. పంచాగ్నుల నడుమ కూర్చునుట, యాగములు చేయుట, మంత్రజపము చేయుట, అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును. తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు. ఆలోచించుటే మనసు యొక్క పని. అది ఆలోచించకుండా ఒక నిమిషమైనా ఉండలేదు. దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును. గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును. మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును, వైభవమును శ్రద్ధగా వింటిరి. ఇదియే వారిని జ్ఞప్తియందు ఉంచుకున్నటకు సహజమైన మార్గము. ఇదియే వారి పూజయు కీర్తనయు. మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు. ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది. వారి కథలు సంసారమునందు గల భయములన్నింటినీ పారద్రోలి పారమార్థిక మార్గమునకు తీసుకొని పోవును. కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు, వానినే మననము చేయుడు, వానిలోని సారాంశమును జీర్ణించుకునుడు. ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీ శూద్రాది అన్ని వర్ణముల వారు పవిత్రులగుదురు. ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనస్సును సాయిబాబా కర్పింపుడు. వారి కథలు వినుడు. వారు తప్పక మనలను అనుగ్రహించగలరు. ఇది మిక్కిలి సులభోపాయము. అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించుకున్నారు అని అడగవచ్చు. కారణమేమన భగవంతుని కృపాకటాక్షం లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుట కూడా మనసు అంగీకరించదు. భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును. మహాత్ముల కథలు వినుట అనగా వారి సాంగత్యము చేయుటే. మహాత్ముల సాంగత్యము చే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది. అది మన అహంకారమును, దేహాభిమానమును నశింపచేయును. చావు పుట్టగలనే బంధములను కూడా నశింపచేయును. హృదయ గ్రంథులను తెగగొట్టును. తుదకు శుద్ధ చైతన్య రూపుడగు భగవంతుని సాన్నిధ్యమునకు తీసుకొని పోవును. విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పారమార్థిక మార్గమును నడుపును. మీకు భగవన్నామ స్మరణము, పూజ, భక్తి వంటి ఇతర సాధనము ఏవియూ లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును. వారు మనలను భవసాగరం నుండి తరింపచేయుదురు. మహాత్ములు అందుకొరకే అవతరించెదరు. ప్రపంచ పాపముల తొలగుజేయనట్టి గంగా, గోదావరి, కృష్ణ, కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండును. మహాత్ముల మహిమ అట్టిది. మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించే భాగ్యము కలిగినది. మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును, ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును, సదా పూర్ణానందములో మునిగి ఉండువాడునగు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయొచ్చు ఈ అధ్యాయమును ముగించెదము. ఓం శ్రీ సాయినాథాయ నమః. 10వ అధ్యాయం సంపూర్ణము. శుభం భవతు. శ్రీ
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज के